టీడీపీ వైసీపీలో రాజకీయ దుమారం పెరుగుతోంది. నాయకుల జంపింగ్లు కూడా సాగుతున్నాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఎటు నుంచి ఎటు మారుతున్నారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక వేరే పార్టీల నాయకులను చేర్చుకునేది లేదు అని లక్ష్మణరేఖలు గీసుకున్న వైసీపీ కానీ టీడీపీ కానీ స్వీయ నిబంధనలు తోసిపుచ్చి పార్టీలోకి నాయకులను ఆహ్వానిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా నూజివీడి టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావును వైసీపీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయనకు మైలవరం టికెట్ ఇస్తారని తెలుస్తోంది. ముద్రబోయిన నూజివీడిలోని పనిచేసిన అనుభవం, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం కూడా ఉన్నాయి. పైగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కూడా కావడంతో వైసీపీ మైలవరం వైపు ఆయనను పంపించే అవకాశం ఉంది. ఈ మేరకు పార్టీ అధినేత సీఎం జగన్ పరిశీలన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక పెనమలూరులో ఇప్పటికే మంత్రి జోగి రమేష్ కు టికెట్ ఇచ్చేస్తామని చెప్పారు. దీంతో వైసీపీ వైపు నుంచి ఈ 2 నియోజకవర్గాల్లోనూ క్లారిటీ ఉంది. ఇక నూజివీడును సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుకే ఇవ్వనున్నారు. టీడీపీ విషయానికి వస్తే ఈ 3 నియోజకవర్గాల్లోనూ గందరగోళం నెలకొనగా తాజాగా నూజివీడు పార్టీ సమన్వయకర్తగా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి పగ్గాలు ఇస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఇక మిగిలింది మరో 2 నియోజకవర్గాలు, పెనమలూరు, మైలవరం. పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడి ప్రసాద్ను పక్కన పెడుతున్నట్లు సమాచారం చేరిపోయింది. ఆయన గురించి స్థానికంగా చంద్రబాబు IVRS ద్వారా సర్వే చేశారని, ఈ సర్వేలో ఆయనకు వ్యతిరేకంగా ఫలితం వచ్చిందని పార్టీ చెబుతోంది. దీంతో ఇక్కడ ఎవరిని నియమిస్తారనేది చూడాలి. మరోవైపు మైలవరం టికెట్ను ఆశిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ను టీడీపీ ఆదరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు టికెట్ కేటాయించాల్సి ఉంది. వీటి నియామకాలపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు 20 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఏం చేస్తారో చూడాలి మరి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.